స్టూడెంట్స్, ఈ వీడియోలో ఆర్గానిక్ కెమిస్ట్రీకి జూనియర్ ఇంటర్ ఆర్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించి కొన్ని విఎస్ఏక్యూస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. తర్వాత అంటే విఎస్ఏక్యూస్ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఇవే ఉంటాయా, ఇంకా ఉండవా అంటే ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఎలక్ట్రాన్ మైగ్రేషన్స్ తీసుకున్నాం అనుకోండి, దానిలో ఇండక్టివ్ ఎఫెక్ట్ ఉంటుంది, రెసినెన్స్ ఉంటుంది, మీజోమెరిక్ ఎఫెక్ట్ ఉంటుంది, అక్కడ ఒక 5 ఉంటాయి. సో నేను టాపిక్స్ వైజ్గా సపరేట్గా పెడదామనే ఉద్దేశంతో కొన్ని, అంటే అన్నీ చదవలేను, నేను కొన్ని చదువుకుంటాను అనుకునే వాళ్ళకి ఇవి సరిపోతాయి. అందుకని ఆర్గానిక్ కెమిస్ట్రీలో 1 to 2 అంటే ఇంతకుముందు మనకి అంటే 30% తీసేసిన తర్వాత సిలబస్ ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ లేదు. సో దానిలో 2 మార్క్స్ వచ్చేవి. ఇప్పుడు ప్రజెంట్ లేదు కాబట్టి ఒకవేళ దాని ప్లేస్లో ఏమన్నా ఇవ్వడానికి పాసిబిలిటీ ఉన్నప్పుడు ఆర్గానిక్ కెమిస్ట్రీ ఏమన్నా ఒకటి పెంచొచ్చేమో. సో అన్నీ చదవలేని వాళ్ళు, అన్నీ చదివేవాళ్ళు ఎలాగో మెటీరియల్లో ఉన్నాయని చదువుకుంటారు. నేను టాపిక్స్ వైజ్గా ఎలాగో చెప్తాను. నేను అన్నీ చదవలేనండి, కొన్నే చదువుకుంటాను, వస్తే లేకపోతే లేదా అనుకునే వాళ్ళకి కొన్ని ఒక 2 మార్క్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను దీనిలో. తర్వాత మళ్ళీ మనం టాపిక్స్ వైజ్గా అంటే టైప్స్ ఆఫ్ రియాక్షన్స్ ఉంటాయి, క్వాలిటేటివ్ క్వాంటిటేటివ్ ఎనాలిసిస్ అంటే ఎస్టిమేషన్స్ ఎలాగా, పర్సంటేజ్ ఎలా కనుక్కోవాలి, ఇవన్నీ సపరేట్గా టాపిక్ వైజ్గా పెడతాను. ఓకే, నా వీడియోస్ అన్నీ అందరు చూస్తున్నారు, నాకు అర్థమవుతుంది. నెక్స్ట్ 2 days తర్వాత నుంచి రోజు సీనియర్ ఇంటర్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను. సీనియర్ ఇంటర్, జూనియర్ ఇంటర్ 2, రోజు ఒక జూనియర్ ఇంటర్, ఒక సీనియర్ ఇంటర్ అప్లోడ్ చేస్తాను. ఒక 1-2 monthsలో ఐపీకి సంబంధించినవన్నీ అయిపోతాయి. అయిపోయిన తర్వాత ఇంకా ఆబ్జెక్టివ్కి సంబంధించి ప్రతి కాన్సెప్ట్ మీద కొన్ని మోడల్స్ కూడా, బిట్స్కి సంబంధించిన ప్రతి మోడల్ మీద ఒక 4-5 ఎగ్జాంపుల్స్తో వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను. ఐపీ, జూనియర్ ఇంటర్, సీనియర్ ఇంటర్ కాన్సెప్ట్ అయిపోయిన తర్వాత. కాబట్టి మీరు వీడియోలు ఎక్కువ మంది చూస్తున్నారు, నాకు కూడా తెలుస్తుంది. థ్యాంక్ యూ. అలాగే ఎవరైనా తెలియని వాళ్ళకి చెప్పండి, వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఆర్గానిక్ కెమిస్ట్రీలో నేను కొన్ని క్వశ్చన్స్ బోర్డు మీద రాశాను, ఏమేమి చెప్పాలి అనుకుంటున్నాను అనేది. ఆల్కైన్స్లో ఎలాగ ఉంటాయి, మనం ఆల్కైన్ ప్రిపరేషన్ ప్రాపర్టీస్, ఆల్కైన్ ప్రిపరేషన్ ప్రాపర్టీస్ అలా. సో అందుకని చెప్పేసి నేను ఆ మొత్తంలో కలెక్ట్ చేసుకొని కొన్ని అన్నీ చదవలేను అనుకునే వాళ్ళ కోసం చూసుకున్నాను. ఒకసారి చెప్తున్నాను. సో ఇక్కడ ఫస్ట్ నేను చెప్తుంది ఏంటి అంటే వుడ్స్ రియాక్షన్. వాట్ ఈజ్ వుడ్స్ రియాక్షన్? వుడ్స్ రియాక్షన్ అంటే ఏంటి ఇక్కడ రాస్తున్నాను. ప్రతి ఒక్క క్వశ్చన్ నేను లెఫ్ట్ సైడ్లో ఏవైతే రాసుకున్నానో ఎక్స్ప్లెయిన్ చేయాలనుకొని వాటిని ఇక్కడ రాస్తున్నాను. వాట్ ఈజ్ వుడ్స్ రియాక్షన్? వుడ్స్ రియాక్షన్లో జనరల్ స్టేట్మెంట్ రాయండి. జనరల్ స్టేట్మెంట్ అంటే ఎలా, ఆల్కైల్ హ్యాలైడ్స్ ఆన్ రియాక్ట్ విత్ సోడియం మెటల్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ డ్రై ఈథర్ టు ఫార్మ్స్ హయ్యర్ ఆల్కేన్స్. మీరు ఎగ్జాంపుల్ ఇచ్చేప్పుడు జనరల్ ఎగ్జాంపుల్ రాయొద్దు. ఒకవేళ అది రాసినా కానీ ఒక ఎగ్జాంపుల్ ఏదో ఒక ఆర్గానిక్ కాంపౌండ్ తీసుకొని రాయండి. సో నేను ఇక్కడ ఎంత మీకు అర్థమయ్యేట్టుగా నీట్గా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఏం రాయాలన్నా, ఆల్కైల్ హ్యాలైడ్స్ ఆన్ రియాక్ట్ విత్ సోడియం అంటే నేను ఎన్ని అని రాస్తున్నాను, సోడియం మెటల్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ డ్రై ఈథర్, ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ dry ether to forms higher alkanes. Is called Woods reaction. రాసిన ప్రతి సెంటెన్స్కి నేను మీనింగ్ చెప్తాను. ఇక్కడ చూడండి, ఆల్కైల్ హ్యాలైడ్ అంటే ఒక ఆల్కైన్లో నుంచి ఒక హెచ్ని తీసేసి దాని ప్లేస్లో హాలోజన్ని తీసుకుంటాం. హాలోజన్స్ అంటే 7th A గ్రూప్లో ఉన్న ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. ఓకే చూడండి, నేను ఇక్కడ ఫస్ట్ ఆల్కైన్ తీసుకుంటున్నాను అంటే CH4. ఈ CH4లో నేను మీకు ఇంకా అర్థమవటానికి చక్కగా ఇలా రాస్తున్నాను. ఇలా ఉందాము. దీనిలో నుంచి నేను ఇక్కడ ఈ ఆల్కైన్లోంచి హెచ్ని తీసేసాను. ఇప్పుడు ఇది ఆల్కైల్ మిథైల్. ఆల్కైన్లో నుంచి ఒక హెచ్ని తీసేసాను నాన్న. ఇప్పుడు ఇది ఆల్కైల్ అయింది. ఇది హాలైడ్ అన్నాము అంటే నేను ఇక్కడ Cl తీసుకుంటున్నాను హెచ్ ప్లేస్లో. ఆల్కైల్ హాలైడ్ జనరల్ నేము
మిథైల్ క్లోరైడ్ అనేది ఈ కాంపౌండ్ కొన్న పేరు. సో ఆల్కైల్ హ్యాలైడ్ ఆన్ రియాక్ట్ విత్ సోడియం మెటల్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ డ్రై ఈథర్. ఇక్కడ మనం ఏం రాసుకున్నామంటే 2 forms హయ్యర్ ఆల్కేన్స్ అని రాసుకున్నాం. ఇక్కడ హయ్యర్ అంటే అర్థం ఏంటంటే మనం తీసుకున్న కాంపౌండ్ పేరు ఒక కార్బన్ ఉన్నది కాబట్టి మిత్ అన్నాం. ఇక్కడ చూడండి మిథైల్. కానీ ఇక్కడ వచ్చే కాంపౌండ్ దీనికంటే పెద్దది వస్తుంది అని అర్థం హయ్యర్ అంటే. అంటే ఎలా తెలుస్తుందండి, ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే వుడ్స్ రియాక్షన్లో తీసుకునే రియాక్టెంట్స్ రెండు కూడా 2 moles తీసుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి. వుడ్స్ రియాక్షన్లో యారో మార్క్ లెఫ్ట్ సైడ్ ఉండేవి 2 moles తీసుకోవాలి. సో అందుకని ఇక్కడ మనం నువ్వు ఏ కాంపౌండ్ అయినా తీసుకో 2 moles తీసుకుంటున్నాం. సోడియం 2 moles. జాగ్రత్తగా చూడండి, ఒక CH3 డబల్ చేస్తే ఏమవుతుంది, CH3 అవుతుంది, అంతే కదా, ప్లస్ 2 moles ఆఫ్ NaCl. చూడండి ఇక్కడ. సో అంటే ఇక్కడ మనం తీసుకున్నప్పుడు మిత్ కాంపౌండ్ పేరు మిథైల్ క్లోరైడ్, ఇక్కడికి వచ్చేటప్పటికి ఈథేన్ అయ్యింది. మాకు డౌట్ రావచ్చు, మేడం 2 moles తీసుకున్నాం కదా అందుకే 2 వచ్చినాయి. నువ్వు 2 moles తీసుకో 3 moles తీసుకో, కానీ మనం తీసుకున్న కాంపౌండ్ పేరేంటమ్మా ఇక్కడ మిథైల్. మనకి ఇక్కడ వచ్చింది ఇత్ డబల్ ఉన్నది, నువ్వు ఏదైనా తీసుకో. నేను ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇక్కడ ఇట్లా ఎలాబరేట్ చేయకుండా రాస్తున్నాను. C2H5Br. క్లోరిన్ బ్రోమిన్ అయోడిన్లో ఏదైనా తీసుకోవచ్చు. ఇక్కడ ఆల్కైల్ అన్నప్పుడు మీరు ఫస్ట్ కార్బన్ నుంచి 10th కార్బన్ వరకు ఎలాంటి ఆల్కైల్ గ్రూప్ అయినా తీసుకోవచ్చు. సో నేను ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. ఎగ్జాంపుల్ 1 అయితే ఇది, ఎగ్జాంపుల్ 2 చూడండి. ఇక్కడ ఇవన్నీ నేను లెఫ్ట్ సైడ్ ఏమేం చెప్పాలనుకుంటున్నానో అవి రాసి పెట్టాను, వాటినే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ Na సోడియం మెటల్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ డ్రై ఈథర్. వుడ్స్ రియాక్షన్లో కండిషన్ ఏంటమ్మా 2 moles. ఇక్కడ చూడండి 2 2s are 4, 2 5s are 10. C4H10 ప్లస్ 2 moles ఆఫ్ NaBr. అంటే వుడ్స్ రియాక్షన్లో 2 moles తీసుకోవాలని తెలిసి ఉండాలి. ఇలా మల్టిప్లై చేసుకొని ఇక్కడ రాయాలి. ఇక్కడ మనం తీసుకుంది ఎథైల్, ఇక్కడ వచ్చింది బ్యూటేన్ డబల్. కాబట్టి వాట్ ఈస్ వుడ్స్ రియాక్షన్? ఇక్కడ ఆల్కైల్ హాలైడ్స్ ఆన్ రియాక్ట్ విత్ సోడియం మెటల్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ డ్రై ఈథర్ 2 forms హయ్యర్ ఆల్కేన్స్. స్టేట్మెంట్ జనరల్ స్టేట్మెంట్ రాయండి. ఎగ్జాంపుల్ ఒక ఆర్గానిక్ కాంపౌండ్ తీసుకొనివ్వండి, అప్పుడు మీకు తెలుస్తుంది ఎలా వచ్చింది, మనం తీసుకున్న కాంపౌండ్ ఏంటి, వస్తున్న కాంపౌండ్ ఏంటి, రెండింటికున్న రిలేషన్ ఏంటి. ఓకేనా? సో ఇది వుడ్స్ రియాక్షన్ అన్న. నెక్స్ట్ ethyl chloride from ethylene. Second question, how do you prepare the ethyl chloride from ethylene? నేను మళ్ళీ చెప్పేది ఏంటంటే ఇవి సపరేట్గా ఉన్నాయి. ఆల్కైన్లో LAQస్లో ఒకవేళ ఎవరైనా ఆల్కైన్స్ ఇలాంటివి చదువుకోకుండా ఉంటే వాటిల్లో ఉన్న ఇంపార్టెంట్ చెప్తున్నాను. ఇవన్నీ మళ్ళీ సపరేట్గా పెడతాను. ఒకవేళ ఎక్కువ చదువుకోవాలనుకునే వాళ్ళు ఉంటారు కదా, అందుకని సపరేట్గా పెడతాను. సో ఇక్కడ జాగ్రత్తగా చూడండి అన్న, ఇథిలీన్ నుంచి ప్రిపేర్ చేయాలి. ఇత్ అంటే 2 carbons చూడండి, ఈన్ అంటే డబల్ బాండ్ ఇలా పెట్టుకోండి. సో కార్బన్ దగ్గర ఎప్పుడూ కూడా 4 bonds ఉండాలి. అవి సిగ్మా కానివ్వండి, హై బాండ్స్ కానివ్వండి. సో 2 bonds ఉన్నాయి కాబట్టి మనం ఇంకా 1 1 CH2 ఇథిలీన్. సో ఈ ఇథిలీన్ని మనం ఇథైల్ క్లోరైడ్ అన్నాడు కాబట్టి HClతో ట్రీట్ చేస్తున్నాం. ఇథిలీన్ ఆన్ రియాక్ట్ విత్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ 2 forms. నన్ను ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఈ హెచ్ని ఇక్కడ ఇద్దాం, అప్పుడు ఏమవుతుంది CH3 డబుల్ బాండ్ అలా సింగిల్ బాండ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఈ Clని ఇక్కడ ఇద్దాం, CH2Cl అయిపోయింది.
ఇథిలీన్ ఆన్ రియాక్ట్ విత్ HCl టు ఫార్మ్స్ ఇథైల్ క్లోరైడ్. చిన్న స్టేట్మెంట్ కదా, ఓకేనా. సో ఏం రాయాలి ఇక్కడ, నువ్వు రాసేటప్పుడు జాగ్రత్తగా అకార్డింగ్ టు స్టేట్మెంట్ యూ షుడ్ బి రైట్ ద ఈక్వేషన్. స్టేట్మెంట్ ఏం చెప్తున్నావు దాని ప్రకారం ఈక్వేషన్ రాయి. ఇథిలీన్, ఇత్ అంటే 2 కార్బన్, సీన్ అంటే డబుల్ బాండ్ ఉంది కాబట్టి ఒక కార్బన్కి 2 హెచ్లు, ఇంకొక కార్బన్కి 2 హెచ్లు రాసుకున్నాం. ఇథిలీన్ రియాక్ట్ విత్ HCl టు ఫార్మ్స్ ఇథైల్ క్లోరైడ్. ఇది నా సెకండ్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్ ఏం రాసుకున్నానంటే నేను ఇక్కడ ప్రిపరేషన్ ఆఫ్ నైట్రోబెంజీన్ ఫ్రమ్ బెంజీన్. అన్ని ఎల్ఏక్యూస్ చదవలేని వాళ్ళు అసలు వదిలేసే కంటే ఇది బెటర్ అని. సో నైట్రోబెంజీన్ ఫ్రమ్ బెంజీన్. సో ఇక్కడ నేను 2 రాస్తాను, స్ట్రక్చర్తో ఎలా రాసుకోవచ్చు, ఫార్ములాతో ఎలా రాసుకోవచ్చు, ఏది ఈజీగా ఉంటే దాన్ని ఫాలో అవ్వచ్చు. సో నేను బెంజీన్ ఫార్ములా C6H6, నేను ఫస్ట్ ఫార్ములాతోనే రాస్తున్నాను. C6H6 అంటే బెంజీన్. బెంజీన్ ఆన్ రియాక్ట్ విత్ నైట్రేషన్ మిక్సర్. బెంజీన్ ఈజ్ ఆన్ ట్రీటింగ్ విత్, బెంజీన్ని నైట్రేషన్ మిక్సర్తో రియాక్షన్ చేస్తున్నాం. సో నైట్రేషన్ మిక్సర్ ఎవరు ఇక్కడ రాస్తాను నేను. 1:1 రేషియో ఆఫ్ కాన్సన్ట్రేటెడ్ HNO3 అండ్ కాన్సన్ట్రేటెడ్ H2SO4. ఇది నైట్రేషన్ మిక్సర్. ఓకేనా, ఇది నైట్రేషన్ మిక్సర్. సో ఇప్పుడు ఈ రెండిట్లో ఒకటి రియేజెంట్, ఒకటి కెటలిస్ట్గా పనిచేస్తుంది. కాబట్టి ఏం తీసుకోవాలి మనం, రియేజెంట్ HNO3. అది కూడా ఎలాంటిది, కాన్సన్ట్రేటెడ్ HNO3 ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ కాన్సన్ట్రేటెడ్ H2SO4 బిలో 60 degrees. Benzene on react with concentrated HNO3 in the presence of concentrated H2SO4 below 60 degrees to forms a nitrobenzene. ఇది నా స్టేట్మెంట్. ఇక్కడ చూడండి, బెంజీన్లో ఒక హెచ్ని బయటికి తీసేసాను. దాని ప్లేస్లో ఇక్కడ నుంచి ఏం వెళ్ళాలి, NO2. నన్ను ఇక్కడ NO2లో ఒక O ఆగిపోతుంది, జాగ్రత్తగా కన్ఫ్యూజ్ అవ్వకుండా చూసుకోండి. బెంజీన్లో ఒక హెచ్ తీసేసానంటే ఏమొస్తుంది, ఫస్ట్ ఇది రాసుకుందాం, C6H5. NO3లో NO2ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం, నైట్రోబెంజీన్ వచ్చేసింది. ఇంకేం మిగిలాయమ్మా, బెంజీన్ నుంచి బయటకు వచ్చిన హెచ్, ఇక్కడ O3లో మిగిలిపోయిన O, ఈ హెచ్ మొత్తం వాటర్గా బయటకు ఎలిమినేట్ అవుతుంది. ఇది నైట్రోబెంజీన్ అంటే. సో ఏంటంటే ఇక్కడ స్టేట్మెంట్, బెంజీన్ ఆన్ రియాక్ట్ విత్, మీరు నైట్రేషన్ మిక్సర్ అని రాయొచ్చు, లేదంటే ఆన్ ట్రీటింగ్ విత్ కాన్సన్ట్రేటెడ్ HNO3 ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ కాన్సన్ట్రేటెడ్ H2SO4 బిలో 60 degrees టు ఫార్మ్స్ నైట్రోబెంజీన్. సో ఎలా వస్తుంది, మనం బట్టి కొట్టకుండా రాసుకోవాలి. ఎలా అంటే ఒక హెచ్ని తీసేసామండి, అంటే అప్పుడు C6H5 అయింది, NO3లో NO2 రాసాము, మిగిలిపోయిన HO, బయటకు వచ్చిన హెచ్ వాటర్. సో ఇది థర్డ్ వన్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ ఏంటి అంటే, డీకార్బాక్సిలేషన్ ఆఫ్ సోడియం ప్రొపియోనేట్. డీకార్బాక్సిలేషన్ ఆఫ్ సోడియం ప్రొపియోనేట్. సో ఇక్కడ జాగ్రత్తగా చూడండి అన్న, సోడియం ప్రొపియోనేట్. ప్రొప్ అంటే 3 కార్బన్స్, 3 కార్బన్స్ చూడండి, 1 2 3, 3 ఉన్నాయి. సోడియం ప్రొపియోనేట్ ఫార్ములా ఏంటి, CH3 CH2 COONA. 8 అంటే ఎస్టర్. కొంచెం ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి, మనం రూల్స్ ప్రకారం గుర్తుపెట్టుకుంటే ఈజీ. సో సోడియం ప్రొపియోనేట్కి నేను మొత్తం స్ట్రక్చర్ రాస్తున్నాను. CH3 CH2 COONA. చూడండి, 1 2 3. ఆన్ హీటింగ్ విత్ సోడా లైమ్. సోడా అంటే, సోడా లైమ్ అంటే ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్ బిట్ కూడా. ఏ మిక్సర్ ఆఫ్ సోడియం హైడ్రోక్సైడ్ అండ్ కాల్షియం ఆక్సైడ్.
ఏ మిక్సర్ ఆఫ్ సోడా అంటే NaOH, లైమ్ అంటే సున్నం. సో సోడా లైమ్తో ట్రీట్ చేసినప్పుడు ఇట్ అండర్గోస్ ద డీకార్బాక్సిలేషన్ టు ఫార్మ్స్ హైడ్రోకార్బన్స్. అంటే ఆల్కేన్స్ వస్తాయి. ఇక్కడ మనం తీసుకునేటువంటి కాంపౌండ్ని బట్టి ప్రోడక్ట్ మారుతుంది. ఒక్కసారి నన్ను స్టేట్మెంట్ చూసుకోండి. సోడియం ప్రొపియోనేట్ ఆన్ డెల్టా రాశాను, హీటింగ్ విత్ సోడా లైమ్. సోడియం ప్రొపియోనేట్ ఆన్ హీటింగ్ విత్ సోడా లైమ్, it undergoes decarboxylation. It undergoes decarboxylation to forms hydrocarbons. సో ఇక్కడ నేను హైడ్రోకార్బన్స్ని ఎలా చూపిస్తున్నాను జాగ్రత్తగా చెక్ చేసుకోండి. ఈ CH3ని ఈ CH3కి హెచ్ని కలిపాను అంటే CH4 హైడ్రోకార్బన్ వచ్చేసింది, ఆల్కేన్, మీథేన్ వచ్చింది. మళ్ళీ చూడండి నాన్న, ఈ CH3కి హెచ్ని కలిపాను, CH4, ఇంకేం మిగిలింది? 2 NAలు అంటే Na2, కార్బన్ ఒకటి 1 2 3 3 ఆక్సిజన్. ఇది నాన్న డీకార్బాక్సిలేషన్ అంటే. సోడియం కార్బోనేట్ బయటకు వెళ్ళిపోతుంది. సో ఏంటి ఇక్కడ జాగ్రత్తగా చూడండి. సోడియం ప్రొపియోనేట్ ఆన్ హీటింగ్ విత్ హీటింగ్ అంటే డెల్టా సోడా లైమ్, ఇట్ అండర్గోస్ డీకార్బాక్సిలేషన్ to forms hydrocarbons is called as decarboxylation. దాన్ని డీకార్బాక్సిలేషన్ ఆఫ్ సోడియం ప్రొపియోనేట్ అంటున్నాం. దానిలో ఏమొస్తాయంటే మనం తీసుకునే ప్రోడక్ట్ని బట్టి, ఇక్కడ రియాక్టెంట్ని బట్టి వచ్చే ప్రోడక్ట్. ఒకవేళ ఇంకో కార్బన్ పెంచితే అప్పుడు ఈథేన్ వస్తుంది అక్కడ. నేను ఇవి మళ్ళీ మీకు సపరేట్గా ఆల్కేన్ ఆల్కీన్ ఆల్కైన్ లాంగ్ ఆన్సర్స్ పెట్టినప్పుడు మళ్ళీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను దానిలో ఎన్ని ప్రిపరేషన్స్ ఉంటాయి. ఎందుకంటే మనం లాంగ్ ఆన్సర్ని నేను ఆల్కేన్ ఆల్కీన్ ఆల్కైన్ చెప్పినప్పుడు మొత్తం చెప్తాను, ఆబ్జెక్టివ్కి సంబంధించింది కూడా అక్కడ ఇన్ఫర్మేషన్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో 4 అయిపోయాయి. వీడియోస్ నచ్చితే ప్రతి వీడియోలో చెప్తున్నాను నాన్న, ముందు ముందు మీకు చాలా యూజ్ అయ్యేటువంటి వీడియోస్ పెడతాను. కాబట్టి మీరు మన వీడియోస్ నచ్చిన వాళ్ళందరూ కొంచెం మీకు తెలిసిన వాళ్ళకి, మీ ఫ్రెండ్స్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఇంకా ఉన్నాయి. 5th వన్ నాన్న, నేను ఇక్కడ 5th వన్లో IUPAC నేమ్స్ చెప్తున్నాను, జాగ్రత్తగా చూసుకోండి. IUPAC నేమ్స్. నేను ఇక్కడ తీసుకుంటున్న కాంపౌండ్ చూడండి, CH3 CH2. ఇది ఇచ్చినప్పుడు కాంపౌండ్ ఇస్తే నేమ్ ఎలా రాయాలో చూద్దాం ఒక్కసారి. CH2 CH డబల్ బాండ్ CH2 కొంచెం సింపుల్గా ఉండేవి. నేను IUPAC నేమ్స్ మీద మంచి వీడియో చేశాను. ఎన్ని రూల్స్ ఉంటాయి, నేమింగ్ ఎలా ఇవ్వాలి, మెయిన్స్ కానీ నీట్ కానీ ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే మనం కాంపౌండ్కి నేమ్ ఇవ్వటం ఎంత ఈజీ అనేది వీడియో ఒకటి చేశాను. కొంచెం ఈ థియరీ ఇవన్నీ అయిపోయిన తర్వాత అది అప్లోడ్ చేస్తాను. నన్ను జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ రూట్ వర్డ్ ఎంత ఉంది? 1 2 3 4 5 5 ఉన్నాయి. మనం 5 ఉన్నప్పుడు పెంట్ అంటామని తెలుసు. అక్కడ మల్టిపుల్ బాండ్స్ అంటే డబల్ బాండ్ కనపడుతుంది. డబుల్ బాండ్ కానీ సబ్స్టిట్యూషన్ కానీ ఫంక్షనల్ గ్రూప్ కానీ ఉన్నప్పుడు ఆ కార్బన్స్కి అంటే లోయెస్ట్ పాసిబుల్ నెంబర్ అని చెప్తాం. ఎంత కుదిరితే అంత చిన్న నెంబర్ ఇవ్వాలి. కాబట్టి ఇప్పుడు డబుల్ బాండ్ కార్బన్కి చిన్న నెంబర్ రావాలి కాబట్టి మనం నంబరింగ్ ఇటు నుంచి స్టార్ట్ చేస్తున్నాం. 1 2 3 4 5. సో 5 ఉన్నాయి కాబట్టి పెంట్ 1 అనొచ్చు, లేదా 1 పెంటీన్. 1 మీద డబుల్ బాండ్ ఎక్కడుందో మెన్షన్ చేయాలి. కాబట్టి ఇక్కడ 1 పెంటీన్ అని రాయొచ్చు. పెంట్ 1 అన్నా కూడా రైట్. 1 పెంటీన్ ఆర్ పెంట్ 1 ఏదైనా రాయొచ్చు నాన్న. సో ఇదొకటి. నెక్స్ట్ CH3 CH2 C డబల్ బాండ్ O CH3 కీటోన్ ఉంది ఇక్కడ. ఫంక్షనల్ గ్రూప్ నంబరింగ్ నాన్న. ఫంక్షనల్ గ్రూప్ కానీ సబ్స్టిట్యూషన్ కానీ మల్టిపుల్ బాండ్స్ కానీ ఉన్నప్పుడు అంటే
ఎంత వీలైతే అంత చిన్న నెంబర్ రావాలి. కాబట్టి మనం ఇటు నుంచి ఇస్తే 1 2 3 అవుతుంది, కాబట్టి ఇటు నుంచి ఇస్తే 1 2 అవుతుంది. అందుకని నేను నంబరింగ్ ఇక్కడి నుంచి ఇస్తున్నాను. 1 2 3 4 ఉన్నాయి కాబట్టి బ్యూట్. కొంచెం రూట్ వర్డ్స్ మీకు వచ్చి ఉండాలి. బ్యూట్ కదా, సో బ్యూటనోన్ 2 లేదా బ్యూట్ 2 ఓన్ అనొచ్చు, ఏదైనా రైటే. బ్యూట్ 2 ఓన్ ఆర్ బ్యూటనోన్ 2. బ్యూటనోన్ ఓన్ అనాలి, కీటోన్ అన్న. బ్యూట్ 2 ఓన్ అన్నా కూడా రైటే. 2 బ్యూటనోన్ ఆర్ బ్యూట్ 2 ఓన్ రెండు రైటే. సో ఒకవేళ మనకి లైన్ డయాగ్రామ్స్ ఇస్తే ఇలా రాసుకోవాలి. చూడండి, ఇలా ఇచ్చినప్పుడు స్టూడెంట్స్ జాగ్రత్తగా చూడండి. మనకి ఇలా అంటే తెలిసిన వాళ్ళు ఓకే, అర్థం కాని వాళ్ళు ఏం చేస్తారంటే స్ట్రక్చర్ లాగా రాసుకోండి దాన్ని. ఎలా నేను ఇక్కడ రాస్తున్నాను చూడండి, ఇదొక సి, ఇదొక సి, ఇదొక సి, ఇదొక సి, ఇదొక సి. సో దీన్ని నేను ఎలా రాస్తున్నాను, CH3 నాన్న, ఇది CH3, ఇది CH2, ఇది CH2, ఇది C డబల్ బాండ్ O, ఇది CH3. చక్కగా ఇలా రాసుకుంటే ఈజీగా ఉంది కదా. సో అప్పుడు నంబరింగ్ ఫంక్షనల్ గ్రూప్ వైపు రావాలి కాబట్టి చిన్న నెంబర్ ఇట్లా ఇద్దాం. 1 2 3 4 5 సేమ్ ఇలాంటి కాంపౌండే కదా. 2 పెంటనోన్, పెంట్ 2 ఓన్ సేమ్ ఇలాగే. ఇది లైన్ వాళ్ళే ఇచ్చి, ఇది లైన్ డయాగ్రామ్ ఇస్తే ఇలా ఎలాబరేట్ చేసుకోవాలి. 2 పెంటనోన్, పెంటనోన్ లేదా పెంట్ 2 ఓన్. 2 పెంటనోన్ అనొచ్చు, పెంట్ 2 ఓన్ అని కూడా అనొచ్చు. కీటోన్ ఫంక్షనల్ గ్రూప్ ఇది. సో ఇలా లైన్ డయాగ్రామ్ ఇచ్చినప్పుడు మాత్రం చెక్ చేసుకోండి. ఒకవేళ మనకి ఇలా ఇచ్చాడు అనుకోండి, సేమ్ అలాగే సి 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 సి. CH3 అంటే ఇది నాన్న, CH2, C డబల్ బాండ్ O, CH2, CH3. సో నంబరింగ్ ఎటు నుంచి ఇచ్చినా 3 అవుతుంది. 1 2 3 4 5. 3 పెంటనోన్, 3 పెంటనోన్. పెంట్ 3 ఓన్ అన్నా కూడా రేట్. సో ఇలా ఇచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే దాన్ని విడదీయండి చక్కగా. అప్పుడు మీకు నేమింగ్ ఇవ్వటం ఈజీగా అర్థమవుతుంది. ఇవేంటన్నా, ఒకవేళ స్ట్రక్చర్ ఇస్తే మనం నేమ్స్ ఎలా రాయాలనేది ఇది. ఒకవేళ నేమ్ ఇచ్చి స్ట్రక్చర్ రాయమంటే ఎలా రాస్తాం చూద్దాం. Write the structures of the following names. ఇచ్చిన నేమ్స్కి స్ట్రక్చర్స్ ఎలా రాయాలి. 3 అంటే నంబరింగ్ ఐయూప్యాక్ నేమ్ అంటున్నారా లేదా కామన్ నేమ్ అంటున్నారా చూసుకోవాలి మనం. ఓకేనా. సో ఇక్కడ నేను ట్రైక్లోరో ఇథనోయిక్ యాసిడ్ తీసుకుంటున్నాను. ట్రైక్లోరో ఇథనోయిక్ యాసిడ్, ఇథనోయిక్ యాసిడ్ అన్నాను. ట్రైక్లోరో మీకు అక్కడ క్లియర్గా ఇచ్చినప్పుడు చదవండి. నేను ఇక్కడ రెండు చెప్తాను. ఐయూప్యాక్ నేమ్ ఏంటి, కామన్ నేమ్ ఏంటి, ఇచ్చినటువంటి ఆ పేరుకి అంటే ఏదైనా స్ట్రక్చర్ ఎలా రాసుకోవాలో చూద్దాం. ఇక్కడ ట్రైక్లోరో ఇథనోయిక్ యాసిడ్ అన్నప్పుడు ఇత్ 2 కార్బన్స్, ఓయిక్ యాసిడ్ అంటే COOH అయిపోయింది. యాసిడ్ గ్రూపే ఫస్ట్ కార్బన్ అవుతుంది కాబట్టి అది రూట్ వర్డ్ కార్బన్ అవుతుంది అండ్ ఫంక్షనల్ గ్రూప్ కూడా యాక్ట్ చేస్తుంది కాబట్టి ఇది ఫస్ట్ కార్బన్. కార్బన్కి 4 బాండ్స్ ఉండాలి, ఇక్కడ ఒకటే ఉంది కాబట్టి మనం ఇంకా 3 బాండ్స్ పెట్టుకోవాలి. 1 2 3. ఆ 3 ప్లేస్లో ఎవరు వస్తున్నారమ్మా, ట్రైక్లోరో 3 Cl. చూడండి కార్బన్కి 4 బాండ్స్ వచ్చేసాయి. సో ట్రైక్లోరో ఇథనోయిక్ యాసిడ్. ట్రైక్లోరో ఇథనోయిక్ యాసిడ్ అనేది కామన్ నేమ్ అయితే ఎక్కడైతే మనం నంబరింగ్ కనిపిస్తుందో దట్ ఈస్ ఐయూప్యాక్ నేమ్. మీకు ఎగ్జామినేషన్లో ఇచ్చినప్పుడు ఐయూప్యాక్ అన్నాడా
కామన్ నేమ్ అంటున్నాడా చెక్ చేసుకోవాలి మనం. సో అక్కడ అసలు ఈ స్ట్రక్చర్కి అయితే ఇబ్బంది లేదు. ఒకవేళ వాళ్ళే స్ట్రక్చర్ ఇచ్చి నేమ్ రాయమన్నప్పుడు ప్రాబ్లం అవుతుంది. 1,1,1 ట్రైక్లోరో ఇథనాయిక్ యాసిడ్ నంబరింగ్ చెప్తాం. ఓకే, సో ఇప్పుడు అసలు వాళ్ళే నేమ్ ఇచ్చారు కాబట్టి స్ట్రక్చర్ వేసుకోవటమే మనకి ఇక్కడ ట్రైక్లోరో ఇథనోయిక్ యాసిడ్. నెక్స్ట్ నాన్న నియోపెంటేన్. జాగ్రత్తగా చూడండి, ఇక్కడ నేను 3 చెప్తున్నాను. నియోపెంటేన్ అని ఎప్పుడు అంటాము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్ నియోపెంటోన్లోకి వెళ్ళటానికి ముందు నార్మల్ పెంటేన్ అంటే ఏంటో తెలియాలి. నార్మల్ అంటే స్మాల్ ఎన్ నాన్న, ఎలాంటి బ్రాంచెస్ లేకుండా సింపుల్గా ఉంటే నార్మల్ పెంటేన్ అంటాం. నార్మల్, నో బ్రాంచెస్. సో స్మాల్ ఎన్ రాసామంటే ఎలాంటి బ్రాంచ్ ఉండకూడదు. ఐసోపెంటేన్, ఈ ఉన్న 5లో నుంచి ఒకదాన్ని బ్రాంచ్లోకి తీసుకొస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇది ఐసోపెంటేన్ ఇలా. సో లీనియర్గా ఉన్నప్పుడు నార్మల్ పెంటేన్, ఆ లీనియర్లోంచి ఒకటి బ్రాంచ్లోకి తీసుకొస్తే ఐసోపెంటేన్. మరి ఇక్కడ మనకేం అడిగారు? నియోపెంటేన్. నేను దానికి ఇక్కడ రాస్తున్నాను చూడండి. అంటే ఇప్పుడు ఈ నార్మల్లో నుంచి ఒక కార్బన్ని బ్రాంచ్లో పెట్టాం. నియో అన్నప్పుడు 2 కార్బన్స్, ఈ కార్బన్ కూడా బ్రాంచ్లోకి వస్తుంది. అంటే లైక్ 1 2 3 1 2. ఇది నియోపెంటేన్. జాగ్రత్తగా చెక్ చేసుకోండి. అడిగింది నియోపెంటేనే నేను, కానీ నేను 3 చెప్పాను. నియో ఎలా వస్తుంది అనేది నార్మల్, నో బ్రాంచెస్, 5 కార్బన్స్ ఉంటాయి. హెచ్లు పెట్టుకోవాలి, ఎందుకంటే కార్బన్కి ఇక్కడ ఒకటే బాండ్ ఉందంటే 3 హెచ్లు పెట్టుకోవాలి. ఇక్కడ 2 పెట్టాలి, ఇక్కడ 2, ఇక్కడ 2, ఇక్కడ 3. ఓకేనా? సో ఐసో అంటే నేను స్కెల్టల్ ఇక్కడే చూపిస్తున్నాను. ఇక్కడ మనకి CH3 CH2 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 CH3. ఇక్కడ కూడా అంతే నాన్న, CH3 కార్బన్కి 1 2 3 3 బాండ్స్ ఉన్నాయి కాబట్టి హెచ్, CH3 CH2 CH3 ఇలా. సో ఇప్పుడు నియోపెంటేన్ అంటే నార్మల్ చైన్లో నుంచి 2 కార్బన్స్ని బ్రాంచ్లో తీసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ కార్బన్కి ఒకటే బాండ్ ఉంది కాబట్టి CH3, ఇక్కడ ఒకటే ఉంది కాబట్టి CH3 CH3 CH3. ఇది నియోపెంటేన్. సో ఇవి ఐయుపాక్ నేమ్స్. ఇది చిన్న మోడల్సే చెప్పాను, చాలా ఉంటాయి డిఫరెంట్ మోడల్స్. మంచి వీడియో ఉంది దాని మీద. ఇవన్నీ అయిపోయిన తర్వాత మీకు ఆ వీడియో చూసుకుంటే ఆబ్జెక్టివ్ చక్కగా చేసుకోవచ్చు. ఓకేనా? సో మళ్ళీ చెప్తున్నానా, వీడియో ఇంకా ఉన్నాయి, ఇంకొక 2-3 ఉన్నాయి. వీడియో లాస్ట్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? చూడండి ఇంకా. సో ఐయుపిఎస్సి నేమ్స్ తర్వాత ఒక్కటి హైబ్రిడైజేషన్ ఒకవేళ అడిగితే ఎలా రాసుకోవాలి మనం. ఒక కాంపౌండ్ ఇచ్చి ఈ కాంపౌండ్లో కార్బన్స్ హైబ్రిడైజేషన్ ఏంటి అంటే అది ఎలా చేయాలో చూద్దాం. నన్ను ఇక్కడ మీకు డెఫినెట్గా ప్రతి ఎగ్జామినేషన్లో, కెమిస్ట్రీ ఎగ్జామ్లో, ఆర్గానిక్ కెమిస్ట్రీలో మాత్రం ఏబిసి రియాక్షన్స్ అంటే ఒక రియాక్షన్ ఇచ్చి దానిలో ఏ ఏంటి, బి ఏంటి, సి ఏంటి అని అడుగుతున్నాడు. అలాంటివి కూడా ఒక 2 మన బుక్లో ఉన్నవే చెప్తాను నేను ఎలా రాయాలి అనేది. నెక్స్ట్ వీడియోలో చెప్తాను అది. ఒకసారి చూడండి. ముందు ఇక్కడ ఇంకేమన్నాను, హైబ్రిడైజేషన్. CH ట్రిపుల్ బాండ్ C, సరిపోయిన కార్బన్కి 3 బాండ్లు H, C CH డబల్ బాండ్ CH2. నేను దీనికి ఏమంటున్నాను అంటే హైబ్రిడైజేషన్ ఆఫ్ ద కార్బన్స్. హైబ్రిడైజేషన్ ఆఫ్ కార్బన్స్ ఎలా చెప్పాలి? ఇలా ఇచ్చినప్పుడు ఎగ్జామినేషన్లో స్ట్రక్చర్ మొత్తాన్ని విడదీయండి. ఇలా CH 1 2 3 ట్రిపుల్ బాండ్, C సింగిల్ బాండ్, CH డబల్ బాండ్, CH H. ఎంత ఈజీగా హైబ్రిడేషన్ చెప్పచ్చో చూడండి. కార్బన్ దగ్గర చూడండి అన్న, కార్బన్ అటామిక్ నెంబర్ 6, 1s2 2s2 2p2. ఇది వ్యాలెన్సీ. గ్రౌండ్ స్టేట్లో ఇలా ఉంటుంది. ఇదేమి రాయనవసరంలా, మీకు అర్థం అవటానికి చెప్తున్నాను. సో ఇప్పుడు ఈ పెయిర్ని విడదీస్తే ఫస్ట్ ఎగ్జైటేషన్ అంటున్నాం. అప్పుడు ఎస్లో ఒకటే ఉంటుంది, అంటే ఈ ఎలక్ట్రాన్ ఇక్కడ పంపించాం. సో ఎప్పుడు కార్బన్ ఈ కండిషన్లో 4 బాండ్స్ ఫామ్ చేసుకుంటుంది. ఆ 4 సిగ్మా బాండ్స్ అయితే మనం ఇలా కౌంట్ చేయాలి, P1 P2 P3 హైబ్రిడైజేషన్ అని. ఒకవేళ ఈ 4లో సిగ్మా బాండ్స్ మాత్రమే హైబ్రిడైజేషన్లో చెప్పండి. పై బాండ్స్ ఆర్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద
hybridization. And pi bonds are not considered for the hybridization. Pi bonds in hybridization లో చెప్పద్దు. సో ఇక్కడ మనకి 1 2 3 4 బాండ్స్ ఉన్నాయి, కానీ ఎప్పుడైనా ఇది సిగ్మా ఇలా ఉంటే ఇది సిగ్మా, ఇది పై బాండ్, ఇలా ఉన్నప్పుడు ఇది సిగ్మా, ఇది పై బాండ్, ఇది కూడా పై బాండ్. సో అంటే ఇప్పుడు ఇక్కడ మనకి సిగ్మా ఎన్ని ఉన్నాయమ్మా, ఇదొక సిగ్మా, ఇదొక సిగ్మా, ఈ రెండు పై బాండ్స్. సిగ్మా బాండ్స్ అంటే ఈ రెండే హైబ్రేషన్లోకి వెళ్ళాయి, కాబట్టి దీనిలో కార్బన్ హైబ్రేషన్ ఏమవుతుంది, ఎస్పి. ఓకే, మళ్ళీ చెప్తున్నాను, పై బాండ్స్ని హైబ్రిడైజేషన్లోకి చెప్పదు, టెంపరీ బాండ్ కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ సిగ్మా బాండ్స్ ఎన్ని ఉన్నాయి, 1 2, ఇది సిగ్మా, ఇది సిగ్మా, అంటే ఈ రెండే సిగ్మా, ఎస్పి. నెక్స్ట్ ఇక్కడ సిగ్మా బాండ్స్ ఎన్ని ఉన్నాయి, 1 2 3, డబల్ బాండ్ ఉన్నప్పుడు ఒకటి పై బాండ్ ఉన్నాం కదా, సారీ ఇది సిగ్మా నానా. డబల్ బాండ్ సిగ్మా పై, ట్రిపుల్ బాండ్, ఒక సిగ్మా, ఒక పై. సో ఇక్కడ మనకి ఇక్కడ చూడండి 1 2 3 మూడే సిగ్మా, ఇది పై బాండ్ తీసుకోవద్దండి, ఈ మూడు sp1 p2 ఇలా కౌంట్ చేసుకోవాలి, sp1 p2 sp2, ఇక్కడ కూడా sp1 p2 sp2 ఇలా చెప్పాలి. కార్బన్ దగ్గర ఓన్లీ సిగ్మా బాండ్సే ఉంటే చుట్టూ sp3, ఒక పై బాండు 3 సిగ్మా బాండ్స్ ఉంటే sp2, 2 సిగ్మా 2 పై బాండ్స్ ఉంటే sp అనాలి. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం మనం. CH2 డబల్ బాండ్ CH, సింగిల్ బాండ్ CH, డబల్ బాండ్ CH2. సో దీన్ని కూడా పెడితేయండి, CH2 డబల్ బాండ్ CH, సింగిల్ బాండ్ H, డబల్ బాండ్ H. సో సిగ్మా ఎన్ని ఉన్నాయి, 1 2 3, sp1 p2 sp2, 1 2 3, sp1 p2 sp2, sp1 p2 sp2, sp1 p2, all carbons undergoes sp2. పై బాండ్ చెప్పద్దు, అప్పుడు సిగ్మాలు మూడే ఉంటున్నాయి, sp2 అవుతుంది. సో ఇంతవరకు ఇంకా చాలా ఉన్నాయి, ఎక్కువ చదవలేకుండా అసలు వదిలేసే కంటే కొన్నన్నా చదువుకుంటే బెటర్ కదా అని కొన్ని VSEQsని ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి తీసుకొని పెట్టినాను. సో నెక్స్ట్ వీడియోలో ఈ ABC రియాక్షన్స్ ఎలా మనం ప్రోడక్ట్ని ఫైండ్ అవుట్ చేయాలి, వాటి నేమ్స్ ఏముంటాయనే చెప్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ.